మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో అందరూ సమన్వయం పాటించాలంటున్నారు, ఒక క్యూ లైన్లు పాటించాలంటున్నారు. కానీ ఇక్కడ క్రమశిక్షణ ఎక్కడిది? దీన్ని ఎవరు మెయింటైన్ చేయాలి? ఎవరు ఒక క్యూ లైన్లలోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది? ఎవరు దీనికి బాధ్యత వహించి ఒక పెద్దన పాత్ర పోషించాల్సి ఉంటుంది? ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ ఒక్కరు కూడా కనిపించకపోవడము, అలాగే ఉన్నటువంటి వాళ్ళ డ్యూటీలు ఉన్నటువంటి గుంపులుగా ఉండడము, మరికొంతమంది రిలాక్సేషన్ కొల్లి సిగరెట్లు తాగడము, ఇట్లాంటివి ఉంటుంది తప్ప ఇంతమంది కష్టాలు పడుతుంటే, ఇంతమంది బాధితులుగా ఉంటుంటే మాత్రం ఏ ఒక్కరు కూడా అధికారులు స్పందించలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది ఇక్కడ ఉన్నారు. ఎట్లుంది జాతరనా? ఇంత క్రౌడ్ ఉంది, ఇంత పబ్లిక్ వచ్చిన కోట్ల మంది పబ్లిక్ వచ్చిర్రు. జాతర అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిర్రు, కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు పంపించట్లేదు, బారిగేట్లు వేసేసారు. ఇక్కడ మీరు ఒకసారి మీడియా ఒకసారి కవర్ చేయండి. లైన్ సమ్మక్క ఎన్ని గంటలకు వచ్చింది ఇక్కడికి? అందరూ ప్రజలందరూ వచ్చిన అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చినాం. ప్రజలందరం వచ్చినప్పుడు గవర్నమెంట్ మేము ఓట్లేస్తాం కదా, గవర్నమెంట్ వచ్చింది, ఈ ఆదాయం కూడా మాతోటే కదా వచ్చేది. గవర్నమెంట్ మమ్మల్ని పంపించకుండా పోలీసు ప్రొటెక్షన్ పెట్టి అక్కడ క్యూ లైన్ ఆపేస్తారు. ఇక్కడ జల్దీ పంపారు, ఒక్కొక్కరు నెత్తులు వలుగుతున్నాయి. అది దేవుడి దగ్గరకు వచ్చి ప్రొడక్షన్ లేదా? మిలిటరీని దింపినాం, మేము పోలీసులను దింపినాం అని మాట్లాడుతుంది గవర్నమెంట్. ఏది గవర్నమెంట్? 200 కోట్లు పెట్టి చేసినాం, ఏడరమని అంటారు. ఏడ కనిపిస్తుంది 200 కోట్లు? మాకేడో ₹1 కనిపించట్లేదండి. ఆ ఒక రాళ్ళు పెట్టిర్రు, ఆ స్తూపానికి 100 కోట్ల ఎక్కడ లేదండి. ఇంతమంది మీరు ఒకసారి మీడియా కవర్ చేయండి మొత్తం. ఈ దర్శనము పాతగా ఉన్నప్పుడు కేసీఆర్ పాలనల ఒక రోజులో దర్శనం